ఎవడైనా అదే చెప్పుకోవాలి, తప్పదు. మాకంటే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటే తాతినేని సత్య గారు, మేము అప్పట్లో నేను ఇండస్ట్రీ ట్రై చేసే రోజుల్లో మహాత్మా, బీమిల్ కబడ్డీ జట్టు అలా మొదలైంది. ఇప్పటివరకు చూసుకోలే. బీమిల్ కబడ్డీ జట్టు నుంచి 7 ప్లేయర్స్లో నన్ను మ్యాక్స్లో మధ్యలో అందరిని వదిలేస్తే నన్ను ఎక్కడో పట్టుకొనే ఉన్నాడు. అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను సార్. తర్వాత మేడం, మీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా, అంటే చాలామందికి తెలియదు. అలాంటి టైంలో తను వచ్చి షూటింగ్ చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇండియాలో ఏ అమ్మాయి అలా అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు షూటింగ్ చేయడం అనేది ఎవరికి తెలియని విషయం. ఒక డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోయిన్ తప్ప ఎవరికి తెలియదు. నాకు తర్వాత తెలిసింది. నేను అంటే మీకు ఏం చెప్పినా తక్కువే మేడం ఆ విషయంలో. తర్వాత సార్ నా ఎవరన్నో మోదరని నాన్న ఎవరన్నో చూడండి చాట సేతుమోహన్ సార్ ఏంటి సార్, రామసేతు, రైట్? రామసేతువే. నేను సినిమాల కోసం ట్రై చేస్తున్నా. అయితే సార్ యాక్చువల్లీ మలయాళం సినిమాలకు చాలా, నేనే కాదు సార్, అందరు పెద్ద ఫ్యాన్సే, అందులో నేను ఒకరిని. అలాంటిది ఫస్ట్ టైం మీతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి డబ్బులు ఇచ్చి, మంచి క్యారెక్టర్ ఇచ్చి, నన్ను భరించి, అంటే గ్యాప్ వచ్చింది, దీంతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాం. అండ్ సప్తగిరి గారు. అందరికీ నమస్కారం అండి. సతీ లీలావతి ఈరోజు ట్రైలర్ చూశారు. చాలా రిచ్గా ఉంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. యు ఆర్ డన్ గ్రేట్ జాబ్ సార్, రియలీ. మీ వల్ల ఆ ట్రైలర్ని చాలా బాగా ఫోకస్గా చూడగలుగుతున్నాం. గ్రేట్. అలాగే కలర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మా తాగుబోతు రమేష్ అండ్ సప్తగిరి అండ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం. సతీ లీలావతి అనేది మనం 90స్లో, మన 80స్లో ఉన్నప్పుడు, 90స్లో ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు చేసినటువంటి ఒక గ్రేట్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇప్పటికీ షార్ట్స్లో ఆ మూవీ వస్తున్నప్పుడు, ఆ చిన్న చిన్న బిట్స్ వస్తున్నప్పుడు పడి ఎంజాయ్ చేస్తాం. కమల్ హాసన్ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయనకి డబ్బింగ్ చెప్పిన మనో గారు కావచ్చు, అవన్నీ మనకు బాగా మనసులో గుర్తుండిపోయాయి. సో అటువంటి టైటిల్తో ఈ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్నందుకు ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు మా సత్య. సో ఓపెన్గా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి మనందరికీ తెలిసిందే, అంతగా కరెక్ట్గా లేదు. జనాలు థియేటర్స్ రావట్లేదు. ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. ఒక డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పి, ఆ డైరెక్టర్ భలే తీశారా సినిమా, ఎక్స్ట్రాడినరీగా తీశాడు అనే ఈ మౌత్ టాక్ గాన బయటికి వెళ్ళగలిగితే అప్పుడు జనాలు నమ్మి లోపలికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాళ్ళని చూడడానికి వచ్చే పరిస్థితులు అయితే, అంటే ఒక స్థాయి ఆర్టిస్టుల వరకు అయితే ఓకే, 100% ఆ ఓపెనింగ్స్ గ్రాండ్గా ఉంటాయి. సో ఇటువంటి సినిమాలకన్నిటికీ డైరెక్టర్ పైనే డిపెండ్ అయింది. సో డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ స్టోరీ చెప్పారని మేమంతా నమ్ముతున్నాం. సినిమా కూడా చూసుకున్నాం, చాలా బాగా చెప్పారు. సో డైరెక్టర్ నమ్మి మీరందరూ లోపలికి వచ్చి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఇంకా లావణ్య త్రిపాఠి గారి గురించి చెప్పేది ఏమీ లేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చి సినిమా చేశారో మనందరికీ తెలుసు. సో చాలా డేర్ స్టెప్ తీసుకొని ఈ సినిమా చేశారు మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే హీరో గారికి, ఇక్కడ మన తెలుగులో చాలా మూవీస్ చేశారు, ఆయన కూడా చాలామందికి పరిచయం ఉన్నారు. సో లావణ్య త్రిపాఠి గారు సింగిల్ హ్యాండెడ్గా సినిమా తీసుకెళ్లారు. సో ఇంకొక కత్తి కరాటే కూడా ఉంది ఈ సినిమాలో. సెబాస్టియన్, ఆయనతో నాకు ఫైట్ కూడా పెట్టాడు మా డైరెక్టరు. ఆ ఫైట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాని ఇప్పుడున్న పరిస్థితులను దాటి, అంటే ఇది ఓటీటీలో చూద్దాంలే అనుకోకుండా థియేటర్లో చూడొచ్చు అనేంత టాక్ మాకు May 8th వచ్చిందంటే మా నాగమోహన్ గారు గొప్పగా విజయం సాధించినట్లే. చూడండి, ప్రశాంతంగా మెడిటేషన్ చేసి పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు పక్కన. కాబట్టి సో మా సినిమాని ఆదరిస్తారని మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు ఈ సినిమాని శుభసూచకంగా గణేష్ని స్తోత్రంతో స్టార్ట్ చేశారు మేడం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా చాలా బాగుంది. ఆ స్తోత్రం విన్నప్పుడు ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడం మధ్యలో కూడా మన మోడీ గారు అలర్ట్ కూడా వచ్చింది అందరికీ, బెల్ అంతా. సో ఇవన్నీ శుభసూచకంగా భావించి May 8th ప్లీజ్ థియేటర్స్కి రండి, మమ్మల్ని ఆదరించండి. మీ సప్తగిరి. థ్యాంక్ యూ.